సూర్యకాంతాయ నమః స్వర్గలోక ప్రాప్తిరస్తు. అయ్యా, మీ అమ్మగారు తద్దినం చాలా సక్రమంగా నిర్వర్తించారు. అలాగే మీ అమ్మగారికి ఏమైనా కోరికలుంటే అవి కూడా తీర్చేయండి. ఉంది పంతులు గారు. 90 ఏళ్ల మా అమ్మ అల్పాయుష్తో చచ్చిపోయింది. కారణం ఓ అల్సర్ కాదు, ఒక క్యాన్సర్ కాదు, ఓ బీపీ లేదు, ఓ టీబీ లేదు. కేవలం ఈగలు ముసిన అన్నం తినటం వల్ల మా అమ్మ వాంతులు విరోచనాలతోటి మంచం బట్టి చచ్చిపోయింది పంతులు గారు. పోతూ పోతూ నాలాంటి చావు శత్రువులకు కూడా రాకూడదని ఈ మనిషి జాతిని ఈగల బారి నుండి కాపాడమని నా జాత ఒట్టేయించుకుంది. అందుకే నా స్వహస్తాలతో 1,00,000 ఈగల్ని చంపి మా అమ్మ ఆత్మకి శాంతి చేకూరుస్తానని మాట ఇచ్చాను. ఈగ చిన్న ప్రాణి, వాటిని చంపడం న్యాయమా? 75 కిలోలున్న మా అమ్మని 7 మిల్లీగ్రాములున్న ఈగ చంపటం న్యాయమా? ఈ రోజు నుంచి ఈగలు ఈ కప్పులో ఉన్నా, చెత్త కుప్పలో ఉన్నా, అంతేకాకుండా పైకైనా దొడ్లో ఉన్నా, పందుల దొడ్లో ఉన్నా, వాటన్నిటిని పట్టి చంపి నీ ఆత్మకి శాంతి చేకూరుస్తానమ్మా సూర్యకాంతమ్మా. అయ్యా, ఇక నేను సెలవు తీసుకుంటాను. ఈ యాదవ్ ఈగలు 300 ఇప్పిస్తే ఎక్కువ అడిగానా? కదలదు. పోనీ 200 ఇప్పించండి. అమ్మా, నీకు మాట ఇచ్చిన మొదటి రోజు 3 ఈగలు దొరికాయి. పంచదార లేదు, బియ్యం లేవు, పామాయిల్ అడిగినా లేదు. ఎందుకయ్యా రేషన్ షాపు మూసేయచ్చుగా? మీకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉందనగా ఇలా చేస్తున్నారు. అవునమ్మా, ఏమీ లేవు. ఒకవేళ ఉన్నా ఇవ్వను. ఏం చేస్తారు? ముందు మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళండి. వీడెక్రమాన్ని అరకెట్టే వాళ్ళే లేరా? ఏమండి, కొంచెం పంచదార ఉంటే ఇస్తారా? ఈగలు పట్టుకోవాలి. వెళ్ళవయ్యా. కార్డు ఉన్న వాళ్ళకే సరుకులు లేవు. ఈగలు పట్టుకోవడానికి పంచదార కావాలట. వెళ్ళ. కొన్ని చిన్న బెల్ల ముక్క ఉండే. అయ్యా వద్దండి, వాడు పెద్ద రవిడి. ఆగండి. గోడౌన్ సరుకుంచుకొని లేదన్నా. బాబు, వాళ్ళకి కావాల్సిన సరుకులన్నీ ఇచ్చేస్తాను. నన్ను మాత్రం చెప్పొద్దు. 7, 8, 9 అయ్యో చాలా దొరికినాయి. నిన్ను చంపేస్తానే. ఆహా, మిఠాయి కొట్టు. ఇక్కడ కావాల్సిన ఈగలు దొరుకుతాయి. దుకాణం మూసే టైం అయింది. ఏం కావాలో చెప్పు. ఇందులో ఏ స్వీట్లు బాగుంటాయి? అన్ని బాగుంటాయి. ఒక్కొక్కటి కిలో పార్సిల్ చేయాలి. వద్దు, శాంపుల్ గా పూతలు ఒకటి. బాగున్నదా? 1 కిలో పార్సిల్ చేయమంటారా? వద్దు, పూతరేకేం బాగలేదు. ఓ బందర్లెడ్డి చూద్దాం. 1 ఈగ కూడా దొరకలేదు. బాగున్నదా? అబ్బే, లడ్డేం బాగలేదు. ఓ కాదాయి చూద్దాం. ఒక్కటంటే ఒక్కటి కూడా దొరకలేదు. ఓ పని చేయండి, అన్ని ఒక్కో ప్లేట్ లో పెట్టి మీరు దూరంగా ఉండండి, నేను పిలుస్తాను. గట్లనే. గంటలకెళ్ళి చూస్తున్నా. శాంపిల్ అంటే సగం దుకాణం తినేసినావు. అసలు నీకేం కావాలయ్యా? ఏం కొట్టాయనిది? నాకు 1,00,000 ఈగలు కావాలి. మా అమ్మ కోరిక. దానికి 100 ఈగలు తక్కువైనాయి. నాకు 2 లక్షల ఈగలు కావాలి. మా అమ్మ కోరిక 50 ఎక్కువైనాయి. అసలు మిఠాయి దుకాణం పెట్టుకున్నదే ఈగల కోసం తెలుసా? ఆహా, ఈ ముక్క ముందే చెప్పొచ్చుగా దరిద్రుడా. అమ్మా, నీకిచ్చిన మాట ప్రకారం 1,00,000కి ఇంకా 10 ఈగలే మిగిలాయి. ఆ 10 ఈగలు కూడా సేకరించి నీకిచ్చిన మాట నిలబెట్టుకుంటానమ్మా. భారతదేశంలో బియ్యం కరువనే అంటే ఒప్పుకున్నాను, కానీ మురిక్కుప్పలో ఈగల కరువా? సార్
ఈ రోడ్డు మీద ఈగలు ఎక్కడన్నా కనిపించా సార్ నేనేమన్నా పని బాట లేకుండా ఈగలు దోలుకునే వ్యధవని అనుకున్నారా? చూస్తే చూశానని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. కానీ నా సెంటిమెంట్ లో కామెడీ మిక్స్ అయ్యకురా. సార్ మీరు నిజమైన పోలీస్ అని తెలియక దేవుడి దయవల్ల మిమ్మల్ని బాగా కొట్టేశాం. ముందు ఆ క్యాసెట్ ఇచ్చి మీ కథలు స్టేషన్కి వచ్చి చెప్పండి. ఈగలు ఒకటి. కదలొద్దు. Don't move. లక్షకి ఇంకొక్కటైతే సరిపోద్ది. ఎవడ్రా నువ్వు? ముల్ఫావా, నక్సలైట్వా, టెర్రరిస్ట్వా? కాదు, ఈగలిస్ట్ ని. ఏంది కదా బాగుండదు. చూసారా బ్రదర్స్, కష్టాలు తెచ్చేది పెళ్ళాలి, కష్టాలు తీర్చేది పెళ్ళాలి. అందుకే ఇది పెళ్ళాల రాజ్యం. ఆహా, ఏం చెప్పావు గురు? అదేంటి సార్ పొగిడితే కొడతారు? దీంతో 1,00,000. ఆహా, థ్యాంక్ యూ సార్. ఇందులో పడేయండి. ఆహా, థ్యాంక్ యూ.